క్రిస్మస్ మన పండుగనా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? లోకాసువార్త 2వ అధ్యాయం 42వ వచనంలో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం యేసుక్రీస్తు పుట్టడం అనేది ప్రజలందరికీ, అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పండుగ ఇది. కాబట్టి మీ క్రిస్మస్ అని ఎప్పుడు కూడా ఎవరిని అనవకండి, అలాగే మా క్రిస్మస్ అని ఎవరిని మీరు పిలవకండి. క్రిస్మస్ అంటే ఇది అందరికీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించటం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చిన్న బాలుడు కాదు. ఆయన్ని క్రిస్మస్ పండుగ రోజునే ఆయన పుట్టాడు అని జరుపుకోవడానికి ఇది ఒక చక్కని వేదిక. ఏంటి దేని కొరకంటే యేసు ప్రభువారి యొక్క పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుని మనం జ్ఞాపకం చేసుకుంటమే కాకుండా ఇతరులకు కూడా ఏం చేయాలి, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి అనేదాన్ని ఒక్క నిమిషం మనం వాళ్ళకి చెప్పగలగాలి. ఒక వేదిక మనకి కావాలి. అందు గురించి ఈ క్రిస్మస్ మనము జరుపుకోవాలి. అంతే తప్ప యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చిన్నపిల్లడుగా ఉన్నాడు, లేకపోతే ఈరోజే పుట్టాడు, ఇవన్నీ కూడా ఈ యొక్క క్యాల్కులేషన్స్, ఈ ఉద్దేశాలన్నీ కూడా తప్పు ఉద్దేశాలు. కనుక మనం క్రిస్మస్ చేసుకుంటే ఎందుకు చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారిని కొద్దిమందికి పరిచయం చేయాలి. ఆయన ఏమని పరిచయం చేయాలంటే చూడండి, ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును బడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. దేవుని రాజ్యము అంటే ఏంటి? లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్ అన్నాడు ఒక ఆయన, గురజాడ అప్పారావు గారు. అలాగే రాజ్యం అంటే కేవలం అదేదో కాదు, రాజ్యంలో ప్రజలుంటేనే అది రాజ్యం అవుతుంది. కాబట్టి దేవుని రాజ్యము అంటే ఎవరంటే దేవుని ప్రజలుగా మార్చబడ్డవారే దేవుని రాజ్యము. కాబట్టి ఈరోజు నీవు నేను ఎవరయ్యా అంటే మనమందరం కూడా దేవుని రాజ్యములో ప్రజలం మనం. కాబట్టి మన భారము ఆయన మీద ఉంది. ఆయన రాజుగా ఆయన ఉండబోతున్నాడు. రెండోది ఆ క్వాలిటీ కింద చూడండి, ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? చెప్పాలి అందరూ కూడా, అమ్మా చెప్పాలి అందరూ. ఆశ్చర్యకరుడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండగా ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడా లేదా? ఆశ్చర్య కార్యాలు చేసిన వ్యక్తిని ఏమంటారు? ఆశ్చర్యకరుడు. అటువంటి దేవుడు మరొకడు లేడు. యేసు ప్రభువారు చేసినన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు ఎవరు కూడా ఎప్పుడు ఎక్కడ చేయలేదు, ఎక్కడ రికార్డ్స్ లేవు. కానీ మన బైబిల్లోనే కాదు, బయట కూడా ఎన్నో ఎవిడెన్సులతో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యముల గురించి రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈయన ఎవరు? ఆశ్చర్యకరుడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తూ వచ్చాడు. తర్వాత ఆయన పేరు ఆలోచనకర్త, కౌన్సిలర్ అంటారు. వార్డు కౌన్సిలర్ కాదండి. కౌన్సిలర్ అంటే ఆలోచన చెప్పేవారిని ఏమంటారు? కౌన్సిలర్. మరొక మాట చెప్పాలంటే కౌన్సిలర్ పరలోక రాజ్యానికి ఆయన వేసినటువంటి బాటలో మనం నడిస్తే కనుక, ఆయన వేసినటువంటి రక్షణ మార్గంలో మనం నడిస్తే కనుక తప్పకుండా ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యం వెళ్తాం. ఆయన మార్గములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి 66 పుస్తకాల ఆయన బలమైనటువంటి కార్యాలు భూమి మీద ఉండగా ఎన్నో చేశాడు. ఆయన అలలను ఆపాడు, గాలిని శాసించాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు కదా. ఆయన రొట్టె విరిచినప్పుడు ఎన్ని వేల మంది తిన్నారు? 5,000 మందికి. ఇటువంటి బలమైనటువంటి కార్యాలు ప్రభు ఎన్నో చేశాడు. ఆయన సృష్టిని కూడా ఆయన ఏం చేశాడు? శాసించాడు. సృష్టిని శాసించగలవాడే నిజమైన బలవంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉండగా ఇటువంటి మైటీ థింగ్స్, మైటీ వండర్స్ ఎన్నో ఆయన చేశాడు. అంతేకాదు వీటన్నిటిలో కల్లా గొప్పదంటే తెలుసా? ఆయన సమాధిని జయించాడు. మరణాన్ని రుచి చూసిన వాడు ఎవరన్నా ఉన్నారండి?
మరణాన్ని రుచి చూసిన తర్వాత మళ్ళీ తిరిగి లేచిన వాడు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. కాబట్టి మరణాన్ని రుచి చూసి మళ్ళీ తిరిగి సజీవుడిగా ఉన్నటువంటి ఆయన సమాధిని జయించాడు, నరకాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు. హీ ఈజ్ మైటీ గాడ్. ఈరోజు నీవు నేను కూడా అదే జీవంలోకి, అదే పునరుద్ధానంలోనికి వెళ్ళే ఆధిక్యతను ప్రభు మనకి అనుగ్రహించాడు. ఈరోజు నీవు నేను మరణించిన ఒకరోజు యేసు ప్రభు వారి వలె ఏం చేయబడతాం మనం? మరణాన్ని జయించి పునరుద్ధారణం అవుతాం. అంతేకాదు, చివరిగా ఆయన నిత్యుడగు తండ్రి ఇటర్నల్